ఒక యూఐ డెవలపర్ గా మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండి వర్క్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఏదైనా సరే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి కేటీ సెషన్ ఉంటుంది అనమాట. సో మనకు ప్రాజెక్ట్ అలొకేట్ అయింది అనుకోండి, అలొకేట్ అయిన తర్వాత మీకు టీమ్ మెంబర్ని కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎవరో ఒకరిని అలొకేట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మీకు కోడ్ కి యాక్సెస్ ఇచ్చి, సో ఆ కోడ్ మనం లోకల్ గా ఎలా రన్ చేయాలి, లోకల్ గా ఎలా సెటప్ చేయాలి, కోడ్ ఓవర్ వ్యూ కానీ మన ప్రాజెక్ట్ ఏంటి, అసలు మనం ఏం చేస్తాం, సో వీటన్నిటికి మీకు మొత్తం అంతా కేటీ ఇస్తారు అనమాట. అంటే సింపుల్ గా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇలా అయిన తర్వాత ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఏదైనా చిన్న చిన్న టాస్క్లు వస్తాయి, కొత్త పేజెస్ క్రియేట్ చేయడం, మార్కెటింగ్ రిలేటెడ్వి, ఏదో ఒక పేజెస్ అయినా లేకపోతే ఎక్కడైనా చిన్న బగ్ ఉందనో, సో ఇలా చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా లేకపోతే ఫ్రెషర్ గా వెళ్ళినా ఏమైనా వర్క్ రాలేదనుకోండి, మీకు ఒక 3 to 6 months అనేది పీరియడ్ మీకు ఇస్తారనమాట నేర్చుకుంటానికి. సో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 6 months మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేసి రాకపోయినా సరే నేర్చుకుని కానీ సెటిల్ అయిపోయారంటే లైఫ్ సెట్ అయిపోద్దండి. సో ఇవేం ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి. ఇంటర్వ్యూస్ ఒకటే క్రాక్ చేయడం కష్టం అనమాట. జాబ్ అనేది చాలా ఈజీగా ఉండిద్దండి. సో మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి, లేదంటే పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.